ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ నివాసం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కామన్ మ్యాన్ అని చెప్పుకునే కేజ్రీ లగ్జరీ భవంతిలో ఉన్నారని బీజేపీ విడుదల చేసిన ఒక వీడియో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇదంతా కాషాయం పార్టీ ఆడుతున్న డైవర్షన్ గేమ్ అని ఆప్ కొట్టిపారేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాజీ సీఎం బంగ్లా వివాదం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. సామాన్యుడిగా చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్ అధికారంలో ఉన్న సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి బంగ్లాకు మార్పులు చేశారని బీజేపీ కొంతకాలంగా ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిన వీడియో ఒకటి విడుదల చేసింది. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోని పోస్ట్ చేశారు. 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్ లో ఉన్న బంగ్లా అది. దీన్ని గతంలో అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో అధికారిక నివాసంగా వాడుకున్నారు. ఈ బంగ్లాను శీష్ మహల్ అంటే అద్దాల మేడగా బీజేపీ అభివర్ణిస్తోంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కేజ్రీవాల్ 7 స్టార్ రిసార్ట్ నిర్మించుకున్నారని కాషాయ పార్టీ మండిపడింది. బంగ్లాలో మార్బుల్ గ్రానైట్ లైటింగ్ కోసం 1.9 కోట్ల రూపాయలు, ఇతరత్రా సివిల్ వర్క్ కోసం 1.5 కోట్ల రూపాయలు, జిమ్, స్పా వంటి వాటి కోసం 35 లక్షల రూపాయలు, ఇలా మొత్తంగా 3.75 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ భవనాన్ని లగ్జరీగా మార్చుకున్నారని ఆరోపించారు. కామన్ మ్యాన్ అని చెప్పే కేజ్రీవాల్ తన పిల్లలపై ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పారని, ప్రభుత్వ నివాసం, కారు ఏవీ తీసుకోలేదని చెబుతూనే ఢిల్లీ ప్రజల సొమ్మును ఇలా దోచుకున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ బంగ్లాపై ఈ ఏడాది సెప్టెంబర్లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. భవంతి నిర్మాణం సమయంలో టెండర్ నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై రెగ్యులర్ కేసు అయితే నమోదు కాలేదు. బీజేపీ విడుదల చేసిన ఈ వీడియోపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. కమలం నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆప్ మండిపడుతోంది. విద్య, ఆరోగ్య సంస్కరణల గురించి ప్రజలు అడుగుతూ ఉంటే వారు మాత్రం బంగ్లాల గురించి మాట్లాడుతున్నారంటూ కౌంటర్ అటాక్ చేసింది.